హాయ్, వెల్కమ్ టు మనసారా. ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ 13 గురించి మాట్లాడుకుందాం. టోటల్గా ఇప్పటి వరకు 4 ఎల్లో కార్డ్స్ వచ్చినాయి. గాయత్రి, రోహిత్, సృష్టి, రామకృష్ణ వీళ్ళ నలుగురికి 4 ఎల్లో కార్డ్స్ వచ్చినాయి. సో వీళ్ళని నలుగురిని స్టేజ్ మీదకి శ్రీముఖి పిలిచి ఒక్కొక్కళ్ళని ఎవరు రియల్ ఎవరు ఫేక్, ఇవాళ గేమే రియల్ ఆర్ ఫేక్, ఇవాళ టాస్క్లన్నీ దాని రిలేటెడ్గా ఉంటాయి కదా. సో ఫస్ట్ వీళ్ళ నలుగురిని ఎవరు రియల్ ఎవరు ఫేక్ అని అడగడం మొదలెట్టింది శ్రీముఖి. సో గాయత్రి తను సృష్టి రామకృష్ణ ఫేక్ అని, రోహిత్ రియల్ అని చెప్పింది. నెక్స్ట్ రోహిత్ వచ్చేసరికి రామకృష్ణ సృష్టి ఫేక్ అని, గాయత్రి రియల్ అని చెప్పాడు. రామకృష్ణ వచ్చేసరికి రోహిత్ గాయత్రి రియల్ అని, సృష్టి ఫేక్ అని చెప్పాడు. సృష్టి వచ్చేసరికి గాయత్రి ఒక్కతే ఫేక్, రామకృష్ణ రోహిత్ రియల్ అని చెప్పాడు. అయితే రామకృష్ణ తన పాయింట్స్ చెప్పే క్రమంలో సృష్టి శాలిని కలిసి ఆడారు. ఆయన ఆ టైంలో తను వేరే డెసిషన్ తీసుకుంది. సో తన రియల్ అని తన ఒపీనియన్ చెప్పాడు. సో తన పేరు చెప్పి వాళ్ళు కలిసి గేమ్ ఆడారు అనేది తను పాయింట్అవుట్ చేశాడని, శాలిని అయితే అసలు అడ్డదిడ్డంగా నోరేసుకొని పడిపోయింది. అది మామూలుగా కాదు. పాపం రామకృష్ణ ఇన్నోసెంట్గా అనిపిస్తాడు నాకైతే, కొంచెం కన్ఫ్యూజన్గా, కొంచెం ఇన్నోసెంట్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కొంచెం ఎక్కడో ఆ అబ్బాయిలో ఇన్నోసెన్స్, కొంచెం కంగారు పాడుతనం ఉంటాడు. మాట్లాడడం కూడా చాలా డీసెంట్గా మాట్లాడతాడు. తను అమాయకుడు పాపం అనిపిస్తుంది అతన్ని చూస్తేనే. అయితే ఈ శాలిని అయితే అతన్ని మరి మెతకతనం చూసి అలా నోరేసుకొని పడిపోయిందో ఏమో. అదే అమ్మని దగ్గర పడితే అమ్మనైతే ఇచ్చి పడేసేవాడు ఈ అమ్మాయికి. రామకృష్ణ మెతకతనం చూసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసింది. నోరు మూసుకోంది, ఇంకా ఏ అని అరిచింది. అట్లా చాలా ఇన్సల్ట్ చేసినట్లు మాట్లాడింది. తను ఇప్పుడు ఈ స్టేజ్లో అగ్ని పరీక్ష స్టేజ్లోనే తను మ్యాచ్ ఫిక్సింగ్లు, కలిసి గేమ్ ఆడి ఇంకొకరిని పంపించాలని ప్లాన్ వేయడం, ఇవన్నీ చేయడం ఎందుకో నాకు శాలిని ఫేక్ అనిపిస్తుంది. తను ఆల్రెడీ అభిజిత్ని ఇంప్రెస్ చేశాను, అభిజిత్ సపోర్ట్ నాకు చాలా ఉంటుంది అనే ఫీల్లో ఉన్నట్లుంది. కానీ ఇక్కడ అల్టిమేట్గా అవేమి నడవని తను తెలుసుకునేసరికి మరి ఎంత టైం అవుతుందో తెలియదు. అయితే చివరిగా ఫైనల్గా జడ్జెస్ అయితే అమ్మాయిని కంట్రోల్ చేశారు, నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ అని. తను కూడా జడ్జెస్కి రామకృష్ణకి సారీ చెప్పింది. ఇంకా వచ్చేసరికి పవర్ కార్డ్ రివీల్ చేశారు. ఇది బ్లైండ్ పవర్ కార్డు కదా, బాగీ దగ్గర ఉన్నది బ్లైండ్ పవర్ కార్డు ఇవాళ రివీల్ చేశారు. అదేంటంటే స్టీల్ హాఫ్ పాయింట్స్, అంటే తను కోరుకున్న టీం నుంచి తను హాఫ్ పాయింట్స్ తీసేసుకోవచ్చు అనమాట. సో ఆ పవర్ బాగీకి ఇచ్చేసింది శ్రీముఖి. ఇప్పుడు బాగీ ఏ టీంలో ఉంటే ఆ టీం వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. అయితే శ్రీముఖి అందరి మీద నిమ్మకాయలు విసిరింది. ఆ నిమ్మకాయల్ని ఎవరు పట్టుకుంటే వాళ్ళు లీడర్స్ అవుతారనమాట. ఆ క్రమంలో అపూర్వ అమ్మన్ దగ్గర నిమ్మకాయ లాక్కుంటే వదిలేస్తావా, ఇప్పుడు నీకు టాస్క్ ఇస్తున్నాను, అపూర్వ దగ్గర లాక్కో అని అన్నది శ్రీముఖి. అయితే అప్పుడు అమ్మన్ వెళ్ళి అపూర్వ దగ్గర నిమ్మకాయ లాక్కుని మళ్ళీ మగపిల్లాడు కదా పాపం, ఏమనుకున్నాడో అట్లా హార్ష్గా లాక్కున్నానని సారీ చెప్పాడు. నాకు చాలా డీసెంట్గా అనిపించింది ఆ అబ్బాయి అట్లా సారీ చెప్పడం, చాలా గుడ్గా మెచ్యూర్డ్గా అనిపించింది. చెప్పగానే అపూర్వ సీరియస్గా నాకు నీ సారీ అక్కర్లేదు అన్నట్లు ఆ అమ్మాయి అరిచింది. అయితే వీళ్ళిద్దరు ఇట్లా అస్తమానం అరుచుకుంటున్నారు కానీ నాకు ఎక్కడో ఇది వీళ్ళ ఫైట్ రియల్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత టాస్క్లో ఏముంది అంటే నీ ప్రేమ ఉంది అని అమన్ ఫ్లడ్ చేయడం అపూర్వ అని, అవన్నీ చూస్తే కొంచెం ఇదేదో వేరే స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరిని కొంచెం స్వీట్ కపుల్ లాగా అలా చూపించాలి ఫ్యూచర్ నెక్స్ట్లో అని అట్లా ఏమన్నా ఏమో అనిపిస్తుంది. టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా అనిపిస్తుంది తప్ప ఇది. అయితే ఇప్పుడు 5 మెంబర్స్ అమ్మన్, బాగి, రాజకుమారి, దీపక్, రామకృష్ణ నిమ్మకాయలు పట్టుకున్నారు.
వీళ్ళకి ఇచ్చిన టాస్క్లు ఏంటంటే 3 పొటాటో బ్యాగ్స్, 2 కా కొంచెం బరువు లేని బ్యాగ్స్ ఇచ్చారు. అవి మోస్తున్నట్లు వీళ్ళు యాక్షన్ చేయాలి. వేస్తే ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని మిగిలిన వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ మిథిలేష్ వచ్చాడు. మిథిలేష్ వచ్చి రాజకుమారి ఫేక్, తన బ్యాగ్ లైట్గా ఉంది అని చెప్తాడు. అయితే తీరా చూస్తే రాజకుమారి బ్యాగ్ వెయిట్ ఉంటుంది. సో మిథిలేష్ రాంగ్ అయ్యాడు కాబట్టి రాజకుమారి అక్కడ లీడర్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసరికి షష్ఠి వచ్చింది. రామకృష్ణ బ్యాగ్ లైట్ అని చెప్పింది. షష్ఠి చెప్పింది రైటే, రామకృష్ణ బ్యాగ్ లైట్గానే ఉంది. సో షష్ఠి లీడర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇంకొక టాస్క్ పెట్టారు. వెనిగర్ స్వీట్ వాటర్ పెట్టి దీనికి దీపక్, అమన్, బాగి అక్కడ వాళ్ళు తాగాలి. వాళ్ళల్లో ఎవరు వెనిగర్ తాగారు అనేది గెస్ చేయడం టీము. అయితే దీన్ని వచ్చేసరికి రోహిత్ వచ్చి దీపక్ వెనిగర్ తాగాడు అని చెప్తారు. సో రోహిత్ రాంగ్ అయ్యాడు. రాంగ్ అవ్వడం వల్ల అమన్ వెనిగర్ తాగడం వల్ల అమన్ లీడర్ అయిపోయాడు. సో ఇప్పుడు రాజకుమారి, షష్ఠి, అమన్ వీళ్ళు ముగ్గురు లీడర్స్ అయిపోయారు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రాస్ పెట్టారు. ఎవరిది పెద్ద స్ట్రా అయితే వాళ్ళ టీంలో 6 మెంబర్స్, నెక్స్ట్ వాళ్ళ టీంలో 5 మెంబర్స్, నెక్స్ట్ దాంట్లో 4 మెంబర్స్ ఉన్నారు. అమన్ స్ట్రా పెద్దగా ఉండటం వల్ల తను 6, రాజకుమారిది సెకండ్, తను 5, షష్ఠిది 4, లాస్ట్ కాబట్టి 4 మెంబర్స్. అయితే షష్ఠికి ఒక పవర్ ఇచ్చారు. ఫస్ట్ తను సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. సో షష్ఠి వచ్చేసరికి దీపక్, రోహిత్, చరణ్ని సెలెక్ట్ చేసుకుంది. తను బాగీని సెలెక్ట్ చేసుకోవాల్సింది, కానీ ఏదో బాగీకి పవర్ ఉందనే విషయం మర్చిపోయినట్లుంది. ఏదో పిచ్చి రీజన్ చెప్పింది. నెక్స్ట్ రాజకుమారి వచ్చేసరికి తెలివిగా బాగీని సెలెక్ట్ చేసుకుంది. మిథిలేష్, ఝాన్సీ, ప్రియా వీళ్ళని తన టీంలోకి పెట్టుకుంది. అమన్కి ఇంకా మిగిలిన వాళ్ళు శాలిని, అపూర్వ, రామకృష్ణ, గాయత్రి, హేమంత్ వీళ్ళు మిగిలారు. ఇంకా టాస్కులు వచ్చేసరికి మొత్తం 7 టాస్కులు పెట్టారు. ఫస్ట్ టాస్క్ టాలు షార్టు టాస్క్లో షష్ఠి టాస్క్ విన్ అయ్యి గాయత్రిని, అమన్ టీంలో నుంచి గాయత్రిని ఎలిమినేట్ చేసింది. సెకండ్ టీం వచ్చేసరికి మిథిలేష్ టాస్క్ విన్ అయ్యాడు. షష్ఠి టీం నుంచి చరణ్ని ఎలిమినేట్ చేశాడు. ఇక 3rd, 4th, 5th, 6th, 7th అన్ని టీముల్లో అందరూ అన్ని రైట్లు చెప్పారు. సో ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు మొత్తం టోటల్ 7 టాస్కుల్లో. ఫైనల్గా వచ్చేసరికి అమన్ టీంకి 600, రాజకుమారి టీంకి 600, షష్ఠి టీంకి 500 వచ్చినాయి. అయితే రాజకుమారి టీంలో బాగీ దగ్గర ఉన్న పవర్ కార్డు ఉపయోగించి అమన్ టీంలోంచి 300 తీసేసుకుంటే రాజకుమారి టీం 900 పాయింట్స్తో నెంబర్ 1లో ఉంది. షష్ఠి టీం 500 పాయింట్స్తో సెకండ్ టీం, అమన్ టీం థర్డ్గా ఉంటుంది, థర్డ్లో వచ్చి. సో తన టీం విన్ అవ్వడానికి బాగీ మెయిన్ కారణమైంది కాబట్టి రాజకుమారి ఓట్ అప్పీల్ ఛాన్స్ బాగీకి ఇచ్చింది. సో బాగీ ఓట్ అప్పీల్ చేసుకుంది. బెస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద డే జడ్జెస్ ప్రకారం రాజకుమారి అవ్వడం వల్ల రాజకుమారి కూడా ఓట్ అప్పీల్ చేసుకుంది. ఇదండి ఈరోజు బిగ్ బాస్ విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. అయితే నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.